ప్రైజ్ ద లార్డ్ అండి. 1000 తరముల వరకు ఆయన కరుణించువాడనై ఉన్నాను. నిర్గమకాండం 20 అధ్యాయం 6 వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నేను భక్తిగల దానను, భక్తిగల వాడను. నా పిల్లల పరిస్థితి ఏంటని భయపడే తల్లిదండ్రులు ఉన్నారు. నీవు చెప్పు నీ పిల్లలకు యేసే గురించి, ఆయనే నిజమైన దేవుడని. సామెతలు 22 అధ్యాయం 6 వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లలు వినకపోతే వారి కోసం ప్రార్థన చేయండి. నీ ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది. ఒక తల్లి పేరు మౌనిక. ఆమె లోబడని పాపంలో ఆపేతుల్లో ఉన్న తన కుమారుడి కోసం కన్నీటితో ఉపవాసాలతో ప్రార్థన చేసింది. ఫలితంగా ఆ కుమారుడు మారాడు, దేవుని సేవ చేశాడు. అతని పేరు సెయింట్ అగస్టిన్. సెయింట్ అగస్టిన్ ఇలా సాక్ష్యం ఇస్తున్నారు. నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చి తిని అని. కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది ప్రభువే. సౌలు పౌలుగా మారతాడని, దావీదు రాజుగా మారతాడని ఎవరు ఊహించి ఉండరు. నీ పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో నీవు చెప్పలేవు. మంచిగా ఆలోచించు, మంచిగానే పలుకు. ప్రభు చేతికి వారిని అప్పగించు. ప్రార్థన మాత్రం మానకుండా చెయ్యి. ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.